ఎపిసోడ్ 12 అతడు ఆమె ప్రియుడు. క్రితం ఎపిసోడ్లో సిరిచందన తన చేసిన అల్లరి పని గురించి రవితేజకి చెప్తుంది. బ్రెయిన్ ఆపరేషన్ చేస్తే 10% మాత్రమే చూపు వచ్చే అవకాశం ఉందని, అయితే దీనివల్ల ప్రాణానికి పూర్తిగా ప్రమాదమని చెప్తారు డాక్టర్. పోలీస్ ఇన్స్పెక్టర్ మహర్షి గురించి వర్మని ఎంక్వైరీ చేయడానికి వస్తారు. తనకి మహర్షి గురించి ఏం తెలియదని చెప్తాడు వర్మ. ఎడతెరిపిలేని వర్షాలకు ఇన్స్పెక్టర్ వర్మతో, మా మామగారైన మినిస్టర్ వరుణయాగం చేయడం వలనే ఇలా వర్షాలు కురుస్తున్నాయని చెప్పడంతో వర్మ ఇబ్బందిగా నవ్వుతూ ఆయన మహానుభావుడని సమర్థిస్తాడు. ఇన్స్పెక్టర్ బల్ల మీదున్న పేపర్ తీసి అదేం పేపరో చూశాడు. మీరు ఈ ఎడిటర్నే కదా తిడుతోంది? అవునండి. హేతువాదం పేరిట మరీ ఇంత దారుణంగా వ్రాస్తాడా ఇడియట్ అన్నాడు కోపంగా. ఇన్స్పెక్టర్ అతని వైపు క్రూరంగా చూసి, ఈ ఎడిటర్ మా బాబాయి, నాకు పోలీసు ఉద్యోగం ఇప్పించింది ఆయనే అన్నాడు. వర్మకి టాయిలెట్లోకెళ్ళి ఉరేసుకోవాలనిపించింది. అతి కష్టం మీద తనని తాను సంభాళించుకున్నాడు. పోలీసులిద్దరూ తన వైపు క్రూరంగా చూస్తున్నట్టు అనిపించింది. కేవలం ఇన్స్పెక్టర్ పర్మిషన్ కోసమే ఆగినట్టు, ఆయన అనుమతి ఇవ్వగానే లాకప్ రూమ్లో పడేసి కొట్టడానికి తయారవుతున్నట్టు కనిపించారు. మొహం మీద అతి ప్రయత్నం మీద చిరునవ్వు తెచ్చుకున్నాడు. అసలు అందులో ఒక లాజిక్ ఉందండి. ఈ దినపత్రిక చూడండి. ఇందులో వాస్తు సలహాలు, వార ఫలాలు, తిథి వార నక్షత్రాలు అన్నీ ఉంటాయి. మరోవైపు ఒక మినిస్టర్ గారు యాగాలు చేస్తానంటే దాన్ని ఖండిస్తూ ఒకవైపు ఎడిటోరియల్ ద్వారాను, మరోవైపు భక్తుల వారఫలాల ద్వారాను ఆకర్షించడం కోసం వ్రాస్తారు. అలాగే మినిస్టర్లు యాగాలు చేస్తారు. ఎందుకు? ఇదెలాగూ వర్షాకాలమే కాబట్టి ఒకటో రెండో వర్షాలు పడక మానవు. అలా వర్షాలు పడ్డాయంటే అప్పుడు ఈ యాగాల వల్లే వర్షాలు కురుస్తున్నాయని చెప్పి అలా యాగాలు చేయించిన మినిస్టర్లకి ఓట్లు వేస్తారు జనం. కాబట్టి ఎడిటర్లు మేధావులే, మినిస్టర్లు మేధావులే. మీ మామయ్యని, బాబాయిని ఇద్దరిని మేధావులుగా పొందగలిగిన మీరు నిజంగా ఎంతో గ్రేట్. ఇన్స్పెక్టర్ ఈసారి చాలా సంతృప్తిగా నవ్వాడు. లేచి నిలబడి హ్యాట్ తీసుకుంటూ, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావోయ్ అన్నట్టు నేను ఎందుకోసం వచ్చాను? మహర్షి అనే ఖైదీ తప్పించుకున్నాడండి. అతన్ని వెతకటం కోసం మీరు వచ్చారు. కరెక్ట్. అతడేమన్నా ఫోన్ చేస్తే మా పోలీస్ స్టేషన్లో చెప్పు. నేను లేకపోయినా మా సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు అని అక్కడి నుంచి పోలీసులను తీసుకుని వెళ్ళిపోయాడు. వర్మ చాలాసేపు వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ నిలబడి నిశ్వాసించాడు. తరువాత తలుపేసి టాయిలెట్ దగ్గరికెళ్ళి 3 సార్లు కొడుతూ, వాళ్ళు వెళ్ళిపోయారు మహర్షి, నువ్వు రావచ్చు అన్నాడు. మహర్షి టాయిలెట్లోంచి బయటకొస్తూ, ఏం జరిగింది? రకరకాల ప్రశ్నలు వేస్తూ ఇబ్బంది పెట్టారా అని అడిగాడు. దేశంలో వర్షాలు ఎందుకు కురవట్లేదు అనే విషయం మీద చాలాసేపు డిస్కస్ చేశాం అంటూ జరిగిందంతా చెప్పాడు. మహర్షి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ, మై గాడ్, ప్రమాదం కొద్దిలో తప్పిందన్నమాట అన్నాడు. నువ్వు రూపురేఖలు మార్చుకోకుండా ఇంత నిర్భయంగా ఎలా తిరుగుతున్నావో ఇప్పుడు నాకు అర్థమైంది అన్నాడు వర్మ నవ్వుతూ. ఇద్దరూ ఫోన్ దగ్గరికి వచ్చి మళ్ళీ దుబాయ్ నంబర్ కోసం ప్రయత్నించారు. నెంబర్ కలవగానే, మేడం, నేను ఇండియా నుంచి మాట్లాడుతున్నాను. సుశీల గారు మీరేనా అన్నాడు తెలుగులో. అవునండి అట్నుంచి వినపడింది. మహర్షికి మళ్ళీ టెన్షన్ పెరగసాగింది. అప్పటిదాకా ఉన్న భయం వేరు, ఇప్పుడు పెరుగుతున్న టెన్షన్ వేరు. వర్మ ఇట్నుంచి ఫోన్లో అడుగుతున్నాడు. చూడండి మేడం, సిరిచందన అనే అమ్మాయి మీ క్లాస్మేట్ ఒక ఆమె ఉండాలి. ఆ అమ్మాయి అడ్రస్ మీకేమైనా తెలుసా? మీరెవరు? మీరు చదివిన కాలేజీలో ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మీ గురించి ఢిల్లీలో కూడా ప్రయత్నించాం. మీరు దుబాయ్లో ఉన్నారని నెంబర్ ఇచ్చారు. మీరు దొరికారు. వీలైతే మీరు ఫంక్షన్కి రాగలరా? ఇన్విటేషన్ పంపిస్తాను. రాలేనండి అట్నుంచి వినపడింది. మరి సిరిచందన అడ్రస్ నాకు కూడా తెలీదండి. ఆ అమ్మాయి ఆ ఊళ్ళోనే ఉండాలి. రిసీవర్ దగ్గరగా చెవి పెట్టి ఆ సంభాషణ అంతా వింటున్న మహర్షికి ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది.
వాళ్ళ నాన్న పెద్ద కలప వ్యాపారండి. ఆయన పేరు ఏదో ఉండాలి, గుర్తు రావడం లేదు. బట్ నాకు తెలుసు ఆ ఊళ్ళోనే పెద్ద కలప మర్చెంట్. పేరేమైనా గుర్తుకు తెచ్చుకోగలరా అన్నాడు వర్మ. ఏదో చెప్పిందండి, అంత గుర్తులేదు. కానీ ఆ అమ్మాయికి అరకులో ఏదో గార్డెన్ కూడా ఉంది. 3 నెలలకోసారి అక్కడికి తల్లిదండ్రులతో కలిసి వెళ్ళొస్తుండేది. అంతవరకు గుర్తుంది. థ్యాంక్స్ అండి. ఏదైనా పేరు గుర్తుకొస్తే మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. రేపు మళ్ళీ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు వర్మ. మహర్షి అన్ని ఆశలు కోల్పోయిన వాడిలా కూర్చుండిపోయాడు. వర్మకి అతన్ని చూస్తే జాలేసి ఇలా అన్నాడు ఓదారుస్తున్నట్టుగా. కొంతలో కొంత నయంగా మహర్షి. కనీసం ఆ అమ్మాయి తండ్రికి కలప వ్యాపారం ఉందని, అరకులో గార్డెన్స్ ఉన్నాయని తెలిసింది. ఆ రకంగా మనం ప్రయత్నిద్దాం. ఏ రకంగా అడిగాడు మహర్షి. ఈ ఊళ్ళో ఉన్న పెద్ద కలప వ్యాపారస్తుల నెంబర్లు టెలిఫోన్ డైరెక్టరీలో మళ్ళీ ట్రై చేద్దాం. సిరిచందన ఎక్కడున్నా దొరక్కపోదు. నువ్వు ఆ పని చేయి, నేను ఈలోపు అరకు వెళ్తాను. వర్మ ఆశ్చర్యంగా అరుకా? అరకు దేనికి అని అడిగాడు. అక్కడ ఎవరన్నా కలప వ్యాపారస్తుల తాలూకు తోటలున్నాయేమో కనుక్కుంటాను. ఇంత పెద్ద ఊళ్ళో ఎంక్వైరీ చేయడం కన్నా అలాంటి ఊర్లో ఎంక్వైరీ చేస్తే దొరకడం సులభం. అరకులో ఎక్కడుంటావ్? మహర్షి టేబుల్ మీద ఉన్న దినపత్రికలో చిన్న ప్రకటన చూపించాడు. అందులో వాంటెడ్, అరకులో హౌస్ కీపర్గా పనిచేయుటకు ఒక అసిస్టెంట్ కావలెను. ఉత్సాహవంతులైన యువకులు కావలెను, సంప్రదించండి అని ఉంది. రేపొద్దున్నే ఈ ఆఫీసుకు వెళ్ళి ఉద్యోగం గురించి ప్రయత్నిస్తాను అన్నాడు మహర్షి. వర్మ ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయాడు. అతని మౌనాన్ని చూసి మహర్షి అడిగాడు, రేపొద్దున్న ఉరికంబం ఎక్కవలసిన వ్యక్తి ఇలా ఉద్యోగాలంటూ ఆఫీసుల వెంట తిరగడం చూస్తుంటే నీకు నవ్వొస్తుంది కదూ? లేదు లేదు, ఏదో ఒక ప్రయత్నం చేయకుండా మన పని జరగదు కదా. నువ్వు చెప్పినట్లే అరకు వెళ్ళు, నేను ఇక్కడ ప్రయత్నిస్తాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అని అన్నాడు వర్మ. మహర్షి అక్కడి నుంచి కదిలాడు. మహర్షి పేపర్లో చూసిన ఆ ప్రకటన రావడానికి కారణమైన సంఘటన కొద్ది రోజుల క్రితమే జరిగింది. నమస్కారం. చేతిలో దినపత్రికను పక్కన పెడుతూ తలెత్తి చూశాడు విష్ణువర్ధనరావు. నుదుటి మీద బొట్టు, పంచాంగం, పట్టెనామాలు చూడగానే నమస్కారం సిద్ధాంతి గారు, కూర్చోండి అంటూ ఎదురుగా ఉన్న సోఫా చూపించాడు. ఈరోజు మంచి రోజు, లగ్నపత్రిక వాసుకుని తీసుకొచ్చాను అంటూ పంచాంగం సంచిలోంచి సిరిచందన, రవితేజల లగ్నపత్రిక బయటకు తీశాడు సిద్ధాంతి. విష్ణువర్ధనరావు సోఫాలో వెనక్కి వాలి సిద్ధాంతి వైపు చూస్తూ, క్షమించండి, ఆ సంబంధం మేం చేసుకోవడం లేదు అన్నాడు. ఆ మాటలకు సిద్ధాంతి అయోమయంగా, ఏంటి మీరంటున్నది అని ప్రశ్నించాడు. అవును నిజమే ఆగాడు విష్ణువర్ధనరావు. రవితేజ ఆ బిల్డింగ్ మించి పడి శాశ్వతంగా గుడ్డివాడైపోయాడు. ఇంక ఈ పెళ్ళి ఎలా చేస్తాం? అతడి గొంతు బాధతో పూడుకుపోయింది. అయ్యో అలాగా అంటూ జాలిగా చూశాడు సిద్ధాంతి. తర్వాత ఏం మాట్లాడాలో తోచలేదు. కొంచెంసేపు మౌనంగా కూర్చుని, ఇంక నేను వెళ్ళొస్తానండి అంటూ లగ్నపత్రిక పంచాంగంలో పెట్టుకొని నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళబోయాడు. విష్ణువర్ధనరావు గాఢంగా విశ్వసించి తిరిగి దినపత్రిక చేతుల్లోకి తీసుకోబోతుంటే మేడ మీద నుంచి సిరిచందన మెట్లు దిగి వచ్చింది. విష్ణువర్ధనరావు ఆమె వైపు పరిశీలనగా చూశాడు. 2 రోజుల్లోనే ఎంతో వాడిపోయినట్లయింది ఆమె మొహం. డాడీ అంది ఎదురుగా కూర్చుంటూ. ఆమెలో ఏదో చెప్పాలన్న భావం అస్పష్టంగా కనబడుతుంది. విష్ణువర్ధనరావు కూతురు వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. తను ప్రారంభించాలనుకున్న విషయానికి లీడ్ చేస్తున్నట్లుగా సిద్ధాంతి గారిని ఎందుకు పంపించేశారు అని అడిగింది. ఇప్పుడే పెళ్ళెందుకని? అంటే తేజతో నా పెళ్ళి జరగదా డాడీ? విష్ణువర్ధనరావు మొహంలో ఈసారి ఆశ్చర్యం కనబడింది. కూతురు ఏం చెప్పాలనుకుంటుందో తెలియని సందిగ్ధంతో, ఒక గుడ్డివాడికి నిన్నిచ్చి ఎలా పెళ్లి చేస్తాననుకున్నావమ్మా అన్నాడు. ఆమె కొంచెంసేపు తలదించుకుని తన చేతి గోళ్లవైపు చూస్తూ మౌనంగా ఉండిపోయింది. తరువాత నెమ్మదిగా తలెత్తి, నిజం తెలిస్తే మీరిలా మాట్లాడరు డాడీ అంది. ఏమిటమ్మా నువ్వనేది? అవును డాడీ, ఆ రోజు అంటే పెళ్లి చూపులైన రోజు రాత్రి తేజాని హోటల్కి పంపింది నేనే. ఆయన భ్రుకుటి ముడిపడింది.
కళ్ళు చిట్లిస్తూ ఏమిటి అన్నాడు. రూమ్ నెంబర్ 303కి వెళ్ళమని మగగొంతుతో నేనే ఫోన్ చేశాను డాడీ. ఎందుకు? ఆయన నోటి నుంచి బుల్లెట్లా వచ్చింది ఆ ప్రశ్న. సిరిచందన తల మరింత కిందకు దిగిపోయింది. ఆమె మొహంలో అది సిగ్గో బాధో స్పష్టంగా తెలియడం లేదు. కాబోయే భార్య మీద ఎంత నమ్మకముందో ఎంత ప్రేముందో తెలుసుకోవాలని సరదాగా నేనే ఫోన్ చేశాను. అయితే యాదృచ్ఛికంగా ఆ రూమ్లో స్మగ్లర్స్ గ్యాంగ్ ఉంటుందని, అది ఇంత విషాదానికి దారి తీస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. విష్ణువర్ధన్ రావు మొహం తెల్లగా పాలిపోయింది. ఆయన నిశ్చేదంగా కూతురి వైపు చూస్తూ ఉండిపోయాడు. నిజం డాడీ, తేజాకి కళ్ళు పోవడం నా వల్లే జరిగింది. అతడికి నా మీద ఎంత ప్రేముందంటే ఆ క్షణమే ఆ విషయం తేల్చుకోవటం కోసం అతడు హోటల్ వెనక వైపు ఉన్న బాల్కనీ పట్టుకుని కిటికీ దగ్గరకు వెళ్ళాడు. స్మగ్లర్స్ కనబడడంతో పోలీస్ ఆఫీసర్గా కర్తవ్యం గుర్తుకొచ్చి రివాల్వర్తో వాళ్ళని బెదిరించి లొంగదీసుకోవాలనుకున్నాడు. చివరికి అతనే దానికి బలి అయ్యాడు. మొత్తం మీద ఏది ఎలా జరిగినా ఎంతో ప్రేముంటే తప్ప ఒక మగవాడు అంత రిస్క్ తీసుకోలేడు డాడీ. ఆ ప్రేమ కోసం నేను నా జీవితాన్ని అతనికి ఇవ్వదలుచుకున్నాను అని ఆమె చెప్పటం ఆపింది. అప్పటి వరకు కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న విష్ణువర్ధన్ రావు నెమ్మదిగా కళ్ళు తెరిచారు. వయసు నేర్పిన అనుభవాలతో పండిపోయిన అతని మేధస్సుకి కూతురు చెప్తుంది గొప్ప విషయంలా కనబడలేదు. చూడమ్మా అన్నాడు. నీ కాబోయే పెళ్లి కూతురు ఫలానా హోటల్లో ఉందని అంటే ఒక ఆకాశరామన్న చెబితే ఏ మగవాడైనా దాని యొక్క నిజానిజాలు పరీక్షించుకోవడానికి తప్పకుండా అక్కడికి వెళ్తాడు. పోతే రవితేజ పోలీస్ ఆఫీసర్ కాబట్టి మరింత చొరవ తీసుకుని ఆ గదిలోకి ప్రవేశించాడు. దీనికి నువ్వు అనుకున్నట్లు గుండెల నిండా ప్రేమే ఉండనవసరం లేదు తల్లి అన్నాడు. నిజమైన ప్రేమన్న చోటే అనుమానానికి అసూయకి చోటుంటుంది డాడీ. అతనికి నా మీద ప్రేమ లేకపోతే కేవలం ఆ ఫోన్ కాల్ కారణంగా నన్ను వదిలేసి ఉండవచ్చు. కానీ అతను అలా చేయలేదు. నిజ నిజాలు పరీక్షించాలనుకున్నాడు. అది చాలు అంది సిరిచందన. విష్ణువర్ధన్ రావు వాదించదలుచుకోలేదు. ఇలాంటి విషయాలు వాదన వల్ల తేలవు. తండ్రి మౌనాన్ని బట్టి మరోలా అర్థం చేసుకున్న సిరిచందన నేను ఈ విషయాలన్నీ తేజతో మాట్లాడాను డాడీ అంది. ఎప్పుడు మాట్లాడావు? మీరందరూ స్కానింగ్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. తేజ ఏమన్నాడమ్మా? ఏమీ అనలేదు. నేనే ఆ ఫోన్ చేసిందని చెబితే నవ్వి ఊరుకున్నాడు. నా వల్లే అతడు అంధుడైనందుకు అతన్ని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు మాత్రం జాలితో ఈ నిర్ణయం తీసుకోవద్దని చెప్పాడు డాడీ. నేను మాత్రం జాలితో ఈ నిర్ణయం తీసుకోవట్లేదు. తేజాన్ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. మళ్ళీ ఇంకొక్కసారి ఆలోచించుకోమ్మా. డాడీ, నేను పెళ్ళంటూ చేసుకుంటే తేజానే చేసుకుంటాను. ఈ విషయంలో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. నా అదృష్టం బావుంటే అతడు మళ్ళీ ఈ లోకాన్ని చూడగలడు. ఒకవేళ అంధత్వం శాశ్వతమైతే నా కళ్ళతోనే అతనికి లోకాన్ని చూపిస్తాను. కానీ ఒక రిక్వెస్ట్ డాడీ, మా పెళ్ళి ఘనంగా చెయ్యొద్దు. సింపుల్గా చేసేనట్టయితే మాకు ఇబ్బంది ఉండదు. వీలైతే రేపే ఏర్పాటు చేయి డాడీ. నా వల్ల అంధుడైన అతన్ని ఎక్కువ కాలం ఒంటరిగా దిగులుతో ఉంచడం నాకు ఇష్టం లేదు. చెప్పేసి వెళ్ళిపోతున్న కూతురు వైపు స్తబ్దంగా చూశాడు విష్ణువర్ధన్ రావు. ఒక నిర్ణయం తీసుకుంటే ఎన్ని అడ్డంకులొచ్చినా దాన్ని వదలకుండా ఉండగలగడం అతడి లక్షణం. కూతురు కూడా తన లక్షణాలన్నీ పుణికిపుచ్చుకుని పుట్టిందని ఆయనకి బాగా తెలుసు. విష్ణువర్ధనరావు విల్లు ముందెన్నడూ లేని అందంతో కళకళలాడుతూ ఉంది. ఆ రోజు ఉదయమే సిరిచందన, రవితేజలకి రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి జరిగింది. ఒక అంధునితో తన కూతురు జీవితం పంచుకుంటుందన్న బాధలోంచి నెమ్మదిగా తేరుకున్నాడు విష్ణువర్ధన్ రావు. కూతురు మాట ప్రకారమే పెళ్లికి అతిథుల్ని ఎక్కువగా పిలవలేదు. కూతురు వాదనలో కూడా నిజం ఉంది. తేజాని ఇబ్బందికరమైన పరిస్థితిలో పెట్టడం ఎవరికీ ఇష్టం లేదు. పెళ్లి జరగగానే అందరూ కలిసి ఇంటికి వచ్చేశారు. డాడీ, ఏంటమ్మా? సిరిచందన కొంచెం తటపటాయించి, అయినా నేను ఒక నెల రోజుల పాటు అరకులో మన గెస్ట్ హౌస్లో ఉంటాం డాడీ. ఎక్కడా? సిరి గార్డెన్స్లోనా? అవును డాడీ. ఇప్పుడు ఎందుకమ్మా? ఇంకో 10 రోజులు పోయిన తర్వాత. డాడీ, ఆయన్ని ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ కమ్మని మెసేజ్ వచ్చింది. డ్యూటీలో ఉండగా ఈ ప్రమాదం జరిగినందువల్ల
రిటైర్ అయ్యే వయసు వచ్చే వరకు జీతం ఇస్తారట. కానీ అదేమీ అంత సంతోషించాల్సిన విషయం కాదు. ఆయన మానసికంగా చాలా కుంగిపోయి ఉన్నాడు. ఎంతో సాధించాల్సిన వయసులో ఇలా కళ్ళు పోయినందుకు, పనిలోంచి తొలగించబడ్డందుకు ఆయన మెంటల్ షాక్లో ఉన్నారు. దాన్నించి కొంచెం తేరుకోవాలంటే ఈ పరిసరాల నుంచి దూరంగా వెళ్ళాలి. అందుకని ఆయన్ని తీసుకొని మన గెస్ట్ హౌస్కి వెళ్దామనుకుంటున్నాను. విష్ణువర్ధన్ రావు ఏమీ మాట్లాడలేకపోయాడు. సరేనమ్మా అన్నాడు.